12వ అధ్యాయంలో 103 శ్లోకాలలో మనము ఇన్నొక లోకం చెప్పుకున్నాం, నైరుతి లోకం చెప్పుకున్నాం. ఈరోజు వర్ణాలోకం గురించి చెప్పుకుంటున్నాం. అంటే కాశీఖండము 12వ అధ్యాయంలో 103వ శ్లోకాలలో మనము వర్ణాలోకం గురించి వర్ణించుకుంటాం. శివశర్మ ఈ వర్ణాలోకం గురించి మనం వింటున్నాం. అంటే శివశర్మ నిర్మలమైనటువంటి ఎవరైతే నిర్మలమైన మనసు ఉంటారో అలాంటి వారు ధర్మముతో సంపాదించిన ధనముతో బావులను కానీ దిగుడు బావులను కానీ చెరువులు కానీ త్రవ్వించినట్లయితే వీళ్ళందరూ ఒకవేళ చనిపోయిన తర్వాత ఈ వర్ణాలోకంలో ఉంటారట. అంటే ఎవరెవరు నిర్మలమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు ధర్మార్జన చేయాలి. వాళ్ళు ధర్మార్జన చేసి ఆ ధర్మార్జనతో బావులను కానీ లేదా దిగుడు బావులను కానీ లేక చెరువులను కానీ త్రవ్వించినట్లయితే అటువంటి వారందరూ ఒకవేళ చనిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళు ఈ వర్ణాలోకంలో ఉంటారు. నిర్జల ప్రదేశము అంటే ఎవ్వరూ తిరిగినటువంటి ప్రదేశం ఉంటుంది కదా, నిర్జల ప్రదేశము. ఈ నిర్జల ప్రదేశము అలాగే ఎడారులు ఉంటాయి కదా, ఈ ఎడారుల యందు అలాగే వేసవి కాలమందు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరైతే అంటే చూడండి నిర్జల ప్రదేశము ఎవరూ లేనటువంటి దారి వెళ్తూ ఉన్నామో అక్కడ ఎక్కడ నీళ్లు కనబడట్లేదు. అలాంటి దగ్గర మనం నీళ్లు ఏదో ఒక కుండ పెట్టి ఒక నీళ్లు పెట్టామనుకోండి, లేదా ఎడారులందు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడ లేదనుకోండి, అటువంటి అప్పుడు ఎక్కడైనా మనం బస్సులకి అవ్వచ్చు. వేసవి కాలమందు అలాగే చలివేంద్రాలు ఎవరైతే పెడతారో ఈ నీటికి సంబంధించినవి కాబట్టి వీళ్ళందరూ ఒకవేళ చనిపోయిన తర్వాత వర్ణలోకంలో ఉంటారంట. అంటే మనం ఈరోజు వర్ణలోకం తెలుస్తున్నాం. అంటే సాక్షాత్తు శివశర్మని విష్ణుదూతులైనటువంటి పుణ్యశీలుడు సుశీలుడు వర్ణాలోకానికి తీసుకుని వెళ్ళారు. వర్ణాలోకం చెప్పుకుంటున్నాం. ఇతరుల కన్నీరు తుడిచేవారు అంటే కొంతమంది ఉంటారు, ఒక ఇంట్లో ఎవరన్నా బాధపడుతున్నారు అనుకోని పెద్దగా ఉన్నవాళ్ళు, అయ్యో మా అక్క బాధపడుతుందో మా చెల్లెలు బాధపడుతుందని ఎప్పుడు వాళ్ళ బాధని బాధపడకుండా చూసేవాళ్ళు, లేదా బాధపడితే ఆ బాధను తీర్చేవాళ్ళు. ఎవరైతే ఇతరుల కన్నీరు తీర్చేవారు ఇతరుల యొక్క సంతాపాలను పోగొట్టేవాళ్ళు, అంటే వాళ్ళకి బాధలు ఏమైనా ఉన్నాయనుకోండి అటువంటి బాధలు పోగొట్టేవాళ్ళు ఎవరైతే నిరంతరము ఇతరులకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారో, అంటే ఏదో ఒక పని చేసి పాపం ఇతరులకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వర్ణాలోకంలో నివసిస్తారట. అంటే చూడండి, ఎవరైతే ఇతరుల కన్నీరు తుడిచేవాళ్ళు ఇతరులకు ఎన్నో బాధలు కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాలు తీర్చేవాళ్ళు అలాగే వాళ్ళకి ఆనందాన్ని కలిగించేవాళ్ళు ఇటువంటి మనసత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత ఈ వర్ణాలోకానికి వస్తారు. సుగంధ ద్రవ్యాలతో నిండిన జలములను మనము ఎవరికైనా దానం చేసినట్లయితే వర్ణాలోకంలో వీళ్ళు గొప్ప పదవిలో ఉంటారంట. అంటే మన అక్షయ తృతీయ రోజు మనం ఏమైతే చేసామో చాలా మంది కాశీలో కూడా చాలా మంది ఇస్తారు. అయితే నేను మాత్రం అక్షయ తృతీయలో ఏం చేశానంటే 108 కుండలు, చిన్న చిన్న కుండలు, ఒక 12 కుండలలో చెరుకు రసం, ఒక 12 కుండల్లో మామిడి పళ్ళ రసం, ఒక 12 ద్రాక్ష రసం, అట్లా 12 × 9 అంటే 9 రసాలు, ఈ విధంగా 12 రకాలు అంటే 108 కుండలు మనం ఈ విధంగా సుగంధ ద్రవ్యాలతో ఎవరికైనా పెద్దలకి కానీ గుళ్ళో ఉన్నటువంటి పూజారులకు కానీ లేదా దారిపోతున్నటువంటి బాటసార్లకు కానీ అంటే అక్షయ తృతీయ రోజు ఏదైనా ఒక చిన్న దానం చేసామనుకోండి అది అనంతం. అటువంటిది ఆ రోజు ఇలా చేసామనుకోండి మనకి అక్షయ తృతీయ ఎప్పుడు వేసవి కాలానికి మొదటిలో వస్తుంది కాబట్టి వేసవి కాలానికి అది చిహ్నం కాబట్టి మనం అలా ఆ పిల్లలతో కానీ ఇచ్చినట్లయితే అనంత ఫలితం వస్తుంది. వీళ్ళు ఒకవేళ చనిపోతే వాయులోకం వర్ణాలోకంలో గొప్ప పదవిలో ఉంటారంట. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఎవరెవరైతే చనిపోతారో వాయులోకానికి పోతాం అక్కడ కూడా మళ్ళీ కొన్ని పదవులు ఉంటాయి. ఆ వర్ణాలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ కూడా పై స్థాయిలో ఉన్న వాళ్ళు, మధ్య స్థాయిలో ఉన్న వాళ్ళు, కింద స్థాయిలో ఉన్న వాళ్ళు, పై స్థాయిలో ఉన్న వాళ్ళకి మళ్ళీ కింద స్థాయి వాళ్ళు పనిచేసే వాళ్ళు ఇదంతా ఉన్నది వర్ణాలోకంలో. ఇప్పుడు మనం కూడా చూడండి కాశీకి వస్తున్నాం, అందరినీ కాశీకి వచ్చి చాలా మంది 9 నెలల వాసం చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
కానీ ఈ 9 నెలలు వాసించే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు మంచి రూమ్ తీసుకొని మంచి తిండి తింటూ మంచిగా ఉంటున్నారు. కొంచెం ఒకరు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు అటు ఇటుగా ఉన్నారు కదా, ఇలా అన్నమాట. ఎవరైతే రావి చెట్టుకు నీరు పోస్తారో అలాగే ఇతరులకు అంటే రోడ్డుకు ఇరుప్రక్కల చెట్లు నాటించి ఆ చెట్లకి నీళ్లు ఎవరైతే పోస్తారో అటువంటి వాళ్ళు కూడా వర్ణాలోకంలో నివసిస్తారంట. అంటే చూడండి, ఎవరైనా రావి చెట్టు అనేది ఒకటి ఉందనుకోండి, ఆ రావి చెట్టుకి నీళ్లు పోసినట్లయితే లేదా రోడ్లకు ఇరుప్రక్కల చెట్లు నాటించి ఆ చెట్లను పెంచేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే ఒకవేళ వాళ్ళు చనిపోయారనుకోండి వర్ణాలోకంలో జీవిస్తారట. అంటే మనకి ఇంతకు ముందు 1 సంవత్సరం క్రితము కర్ణాటకలో ఒక భార్యాభర్తలు వాళ్ళిద్దరు పాపం పెళ్ళయింది, పండు ముసలోళ్ళు 80 సంవత్సరాలు వాళ్ళకి. అలాంటి వృద్ధ దంపతులు కనీసము 10,000 చెట్లను నాటారట వాళ్ళు. ఈ 10,000 చెట్లను నాటితే సాక్షాత్ మోడీ గారు వాళ్ళు పిలిపించి వాళ్ళకి పద్మభూషణ్ అవార్డు బహుమతి ఇచ్చారు. అంటే వాళ్ళకి పిల్లలు లేకపోతే ఈ చెట్లే మా పిల్లలు అనుకున్నారు వాళ్ళు. ఇది అనమాట. అంటే ఇటువంటి వారు తప్పకుండా వర్ణాలోకానికి వెళ్తారు. అంటే వాళ్ళు చెట్లు నాటారంటే ఆ చెట్లను పెంచారు. ఎలా పెంచారంటే పసిబిడ్డలాగా పెంచారు వాళ్ళు. వాళ్ళకి ఏదో పేర్లు కన్నడలో ఉన్నాయి వాళ్ళ పేర్లు, అంటే వాళ్ళ గురువులు కూడా వచ్చాయన్నమాట. చూడండి, ఇది ఒక మనస్తత్వం. ఎండాకాలంలో నెమలి పించాలను కానీ విసనకర్రలు కానీ అలాగే తాటి ఆకులతో చేసిన విసనకర్రలు కానీ శీతల పానీయాలు కానీ సమకూర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా మరణాంతరము వర్ణాలోకంలో వెళ్తారు. అంటే మనం ఇందాక అక్షయ తృతీయ చెప్పుకున్నాం. శ్రీరామ నవమి కూడా మనకి వేసవి కాలకు ముందుగానే వస్తుంది. అంటే శ్రీరామ నవమికి ఇది చేస్తారు అందరం, ఎందుకంటే ఇంకా ఎండాకాలం మొదలవుతుంది కాబట్టి ఈ శ్రీరామ నవమికి చాలా మందికి వడపప్పు, ఇసనకర్ర, పానకము ఇస్తారు, ఎందుకంటే ఎండని తట్టుకోవడానికి. మార్గ మధ్యంలో పండ్ల చెట్లను నాటించేవారు, ఉద్యానవనాలు నాటించేవారు, అలాగే వాటిని పెంచి పోషించేవారు, అలాగే విశ్రామ ఆశ్రమాలు కట్టే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే మనం ఎక్కడైనా ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోతున్నాం అనుకోండి, ఒక 500 కిలోమీటర్లు ఉందనుకోండి, ఈ మధ్యలో అక్కడక్కడ 100 కిలోమీటర్లకి ఏదైనా ఒక ఆశ్రమం లాగా ఒక బస, అంటే ఇట్లా ఒక మామూలుగా 4 పిల్లలు వేసి ఒక ఎండకి వానకి ఉండడానికి అక్కడ ఏదైనా ఉండడానికి ఒక బాత్రూమ్, ఒక నీళ్ళ ఏర్పాటు ఎవరైతే చేస్తారో, ఇప్పుడు చాలా చేస్తున్నారు అలాగా. అలా ఎవరైతే చేస్తున్నారో, అంటే ఇప్పుడు మనకి హోటల్స్ వచ్చాయి, ఇప్పుడు డబ్బులు తీసుకొని మనకి ఆ సుఖాన్ని ఇస్తున్నారు. ఇంతకు ముందు హోటల్స్ తినలేవు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద ఆ వచ్చే పోయే వాళ్ళకి అది చేసేవాళ్ళు. అలా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా మరణాంతరము వర్ణాలోకానికి వస్తారు. అంటే ఎవరికి చెప్తున్నారు ఇదంతా? శివశర్మకి ఈ విష్ణుదూతలు చెప్తున్నారు. చెరుకు పొలాలను, చెరుకుతో తయారు చేసిన బెల్లమును, పంచదారను మొదలగునవి బ్రాహ్మణులకు దానం చేసిన వాళ్ళు. అంటే చూడండి, అంటే బ్రాహ్మణోత్తములు చాలా గొప్ప వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్లకు తీపి సంబంధించినటువంటి అంటే చెరుకు రసాలు కానీ బెల్లము కానీ లేదా ఇటువంటివి ఏవైతే తీపి పదార్థాలు ఉంటాయో ఈ తీపి పదార్థాలు వాళ్ళకి దానం చేశారనుకోండి, అంటే దీనివల్ల వాళ్ళు తృప్తి పొందినట్లయితే అటువంటి వారు కూడా ఇస్తారు. అలాగే గోశాలను కట్టించేవారు గోవులను, గేదెలను దానం చేయవారు. అంటే ఎవరైనా ఆవులను కానీ లేదా ఇంకా వేరే కానీ దానం చేయవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ పడమర దిక్కుకి అధిపతి అయినటువంటి ఈ వరుణాలోకంలో నివసిస్తారు అని చెప్తున్నారు. అలాగే గోరసాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్య, ఇవన్నీ మనం ఎవరికైనా దానం చేస్తే, అంటే అమ్ముకుంటే కాదు, దానం చేస్తే, అంటే గో రసాలు అన్నట్టు గోవు నుంచి వచ్చేవి కదా ఇవన్నీ, పాలు, పెరుగు, తేనె, ఇవన్నీ మనం ఎవరికైనా దానం చేస్తున్నట్లయితే కూడా మనము వరుణాలోకంలో నివసిస్తాం. అంటే వరుణాలోకంలో నివసించడం అంటే చాలా చల్లదనం ఉంటుంది, అంటే ఏసీలో ఉన్నట్టుగా ఉంటుంది వరుణాలోకంలో ఉంటే. చెరువులలో కానీ నదులలో కానీ పడిన వారిని రక్షించే వాళ్ళు, అంటే ఈ యొక్క ఎవరైనా చెరువుల్లో కానీ నదుల్లో కానీ పడిపోతే అలా రక్షించే వాళ్ళు, అలాగే చెరువులను, నదులను రక్షించే వాళ్ళు.
అంటే ఇప్పుడు చూడండి, మన గంగమ్మ ఉంది, ఈ గంగమ్మల పాపం అప్పుడప్పుడు మోడీ గారు క్లీన్ చేస్తూ ఉంటారు, కానీ మళ్ళీ చెత్తపడుతూనే ఉంటుంది. అట్లా చేస్తామంట. ఎవరెవరైతే చెరువులను నదులను రక్షిస్తుంటారో, అలాగే పుణ్య నదీ తీర్థాల వద్ద స్నానఘట్టాలు ఏర్పాటు ఎవరైతే చేస్తారో, అంటే పుణ్య నదీ అంటే ఒక నదులు అనుకోండి, స్నానఘట్టాలు. ఒకప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే ఒక 100-200 సంవత్సరాల క్రితము మన కాశీలో కూడా, ఇప్పుడు కాశీకి ఆ పక్క ఎలా మట్టి దిబ్బలు ఉన్నాయో ఈ పక్క కూడా అలాగే ఉండింది. ఇవి ఉంటే ఎవరో పుణ్యాత్ములు మీలాంటి వాళ్ళు ఒక్కొక్కరు మెట్లు కట్టించుకుంటూ వచ్చారు కొంత భాగానికి. ఇది అన్నమాట. అలాగే దేవాలయాలకు కానీ లేదా మహాదేవుని దేవాలయాలకు కానీ దారపాత్రలు, అంటే చూడండి, నిరంతరం ఈశ్వరుడి మీద అభిషేకం పడేలా ఎవరైనా కానీ చేసినట్లయితే, అటువంటి ధారపాత్రలు ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క వర్ణాలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తున్నారు. అలాగే మానవులు గోశాలను, పాఠశాలలు, అంటే చిన్నపిల్లలకి ఇటువంటి వాటిని చేసినా కానీ, అలా ఎవరైనా చిన్నపిల్లల్ని రక్షిస్తూ ఉంటారో వాళ్ళని కూడా, అంటే ఇవన్నీ వర్ణాలోకములకు అధిపతి అయినటువంటి జంతువులకు, జలాశయాలకు అధిపతిగా ఉంటాడు. అంటే ఈ యొక్క వర్ణాదేవుడు ఎలా ఉన్నాడంటే మొత్తం జల జంతువులు అంటే నీటిలో ఏవేవైతే ఉంటాయో వాటన్నిటికీ అధిపతి అయినటువంటి ఈ యొక్క వర్ణాదేవుడు ఆధిపత్యంలో మనము వర్ణ లోకంలో ఉంటాము. అలాగే మానవుడు చేసేటువంటి స్వకర్మలకు సాక్షిగా వర్ణదేవులు ఉంటాయట. అంటే మనం చెప్పుకున్నాము, మనం చేసే కర్మలను 18 మంది చూస్తూ ఉంటారు. 1 సూర్యచంద్రులు చూస్తారు, 4 వేదాలు చూస్తాయి, పగలు రాత్రి చూస్తుంది. అంటే వీళ్ళలో ఇప్పుడు వరుణదేవుడు కూడా చూస్తాడు. ఆ 18 మళ్ళా చెప్తాను. అందులో అంటే ఈ వరుణదేవుడు కూడా మనం చేస్తున్న దాన్ని సాక్షిగా చూస్తూ ఉంటారంట. అంటే దాని అర్థం ఏమిటంటే, మనం ఏదైనా ఒక మంచి పని చేసామనుకోండి, మనకి తెలియకుండానే మన ఆత్మానందం కలుగుతుంది. అదే మనం తెలియకుండా ఒక పొరపాటు చేసామనుకోండి, మనకి తెలియకుండానే కొంచెం విసుగు కలుగుతుంది. అది మొత్తం గొప్ప పని చేసినప్పుడు, అమ్మ నేను బలి చేస్తే నీకు బలి జరిగింది అంటాము. అదే ఒక చిన్న పొరపాటు జరిగింది రండి, చేసామలేండి అంటాం. అంటే దీని అర్థం ఏమిటంటే అక్కడ ధర్మము లోపము ఏదో ఉందని మనం తెలుసుకోవచ్చు. అంటే మానవుడు చేసేటువంటి స్వకర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సాక్షిగా ఈ వరుణాదేవుడు ఉంటాడు. ఈ వరుణాదేవుడు దాన్ని పట్టి ఆ లోకానికి పిలుచుకుంటాడు. ఆయనకి నచ్చిన వాళ్ళని ఆయన లోకానికి పిలుచుకుంటాడు. అంటే ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే, ఎవరెవరు ఈ వరుణాలోకంలో ఉంటారో వాళ్ళ గురించి కొంతమంది శివశర్మకి విష్ణుదూతలు చెప్పగా మనం విన్నాము, మీకు నేను చెప్పాను. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే, అసలు ఎవరు ఈ వరుణాలోకానికి అధిపతి ఎవరు? అసలు ఎవరు ఈ వర్ణాలోకంలో ఎవరున్నారు? ఎవరు, నేనా మీరా? ఎవరు ఈ వర్ణాలోకానికి అధిపతి అయింది? ఎందుకు అయ్యాడు? ఎలా అయ్యాడు? ఇది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే వరుణదేవుని యొక్క వృత్తాంతము. అంటే పూర్వము కపర్ద అంటే కర్దమ ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు ఒక పుత్రుడు ఉండేవాడు, సుషిష్మంతుడు. ఆయన పుత్రుడి పేరేం పేరు? సుషిష్మంతుడు. కర్దమ ముని అంటే మీరు రోజు కాశీ విశ్వనాథుడి గుడికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మీరు ద్రౌపదాదిత్యుని చూస్తారు కదా, ఆ ద్రౌపదాదిత్యుడి దగ్గర పక్కనే నల్లగా ఉంటారు, నల్లగా కూర్చొని, ఆయనే కర్దమ మహర్షి. ఇంకా మీరు పంచక్రోశ యాత్రకి వెళ్ళారు కదా, ఈ పంచక్రోశ యాత్రలో కపిలధార అని ఉంటుంది. ఆ కపిలధార మొత్తానికి అధిపతి ఈయనే. ఆ కపిలధారికి ఆ కర్దమముని ఆయన. మళ్ళా మీరు కాశీకి పంచక్రోశలో వెళ్ళినప్పుడు మొదటి రోజు కర్దమ కూపం అని వస్తుంది, అక్కడ మొదలు పెట్టాడు, ఆ చివరికి వెళ్తాడు ఆయన. కాబట్టి మన కాశీకి కూడా ఆయనకు చాలా ఉంది, అది మళ్ళా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఈ కర్దమ ప్రజాపతి యొక్క కుమారుడు సుషిష్మంతుడు. ఈ పిల్లవాడు, ఆయన కొడుకు చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నాడు. ఆ బాలుడు అక్షోద సరస్సు అంటే ఒక సరస్సు ఉందంట. ఆ సరస్సు పేరు ఏమిటి అంటే అక్షోద సరస్సు. ఆ సరస్సులో ఆ యొక్క బాలుడు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆ పిల్లవాడు ఎప్పుడైతే ఆ యొక్క సరస్సు దగ్గర ఆడుకుంటూ ఉన్నాడో, ఆ ఆడుకుంటున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మొసలి వచ్చింది. ఆ మొసలి ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని నోట కరిగించుకొని ఆ మొసలి తీసుకుని వెళ్ళడం మొదలుపెట్టింది.
అయితే పక్కన ఉన్నటువంటి పిల్లలు ఏం చేశారంటే వాళ్ళ తండ్రి